హాయ్ బ్రదర్, హలో బ్రదర్. ఈ విషయాన్ని పూర్తిగా వినండి బ్రదర్. 10 మందికి షేర్ చేయండి బ్రదర్. విషయం ఏంటంటే, మనం టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు ఒక కాల్ వచ్చిందంటే ఎమ్మటనే అక్కడే లిఫ్ట్ చేసి చెవులో పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ పోతాం. అంటే మెడని ఇట్లా వంచేసి చెవు కాడ సెల్ పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తాం. అలా డ్రైవింగ్ చేయటం వల్ల ఎంత ప్రమాదమో తెలుసు, అయినా కానీ అలానే డ్రైవింగ్ చేస్తూ పోతూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు కార్నర్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒకవైపు చూస్తారు, ఇంకోవైపు నుంచి వేరే వాళ్ళు వచ్చి మీకు డ్యాష్ ఇస్తారు, లేదా మీరే వెళ్ళి వాళ్ళకి డ్యాష్ ఇవ్వటం. ఆ తర్వాత ఇద్దరికి వాదాపవాదన జరగటం, గొడవలు అవుతున్నాయి. చాలా చోట్ల ఇలా జరుగుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాం అనుకుంటాం, కానీ ఎదుటివాడు జాగ్రత్తగా రారు కదా. మనం ఎంతో జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తున్నా ఎదుట వ్యక్తి జాగ్రత్తగా రాడు. అన్నీ తెలుసు మనకి, కానీ మనం మాత్రం చెవులో సెల్లు పెట్టుకొని డ్రైవింగ్ చేయటం చాలా తప్పు. కొంతమంది అయితే నడి రోడ్లో కాలు రంగాలనే నడి రోడ్లో ఆపేసి అటొక కాలు ఇటొక కాలు పెట్టేసి 10 నిమిషాలు ఫోన్లో అలా మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల వెనకొచ్చే వాళ్ళకి ఎంత ఇబ్బంది చెప్పండి. వెనకొచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. మనం అది గ్రహించాం. పక్కన వెళ్తా వెళ్తా ఎవరైనా ఒక వ్యక్తి ఏమండి పక్కకి వెళ్తుందంటే, నీకేమైనా అడ్డమా, నాకు తెలుసు కదా, నువ్వు వెళ్ళిపో, నీ పని చూసుకుంటున్నారు. అది తప్పే కదా. మనకి ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చినప్పుడు మనం సైడ్కి వచ్చేయాలి, సైడ్కి వచ్చేసి ఫోన్లో మాట్లాడుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది, వెళ్ళే చోటకి 5 నిమిషాలు లేటుగా వెళ్ళచ్చు. ఏదైనా ప్రమాదం జరిగితే దానివల్ల ఎదుటి వ్యక్తికి ఎంత ఇబ్బంది. మనం సెల్లు మాట్లాడుతూ వెళ్తూ ఉండటం వల్ల తెలియకుండా ఏదైనా ప్రమాదం జరిగితే మన వల్ల ఎదుటి వ్యక్తికి ఎంత, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది జరగడానికి జరిగితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ వచ్చినప్పుడు దయచేసి వినండి, మీరు కోపగించుకోవద్దు. ఈ విషయాన్ని దయచేసి ఆలోచించండి. సరే, మనమే కాదు, మన ఎదుటి నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు, అతను సెల్ ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడుతూ బెండ్ చేస్తూ తల బెండ్ పెట్టుకొని వస్తూ ఉంటాడు. ఏదో ఆలోచనలో వస్తాడు, వచ్చేసి మనకు గుద్దుతాడు. అప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది, అవునా కాదా? అలాగనే మనం రోడ్డు మీద నిలబడి ఒక ఫోన్ ఇస్తా నడు రోడ్లో పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మన వెనక వచ్చినోడికి ఎంతలా కోపం వస్తుంది కదా. ఎవడన్నా నిలబడినప్పుడు, ఎవరన్నా ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఎంతలా కోపం వస్తుంది. దయచేసి ప్రతిది కూడా ప్రతి ఒక్కళ్ళము ఎంతో బాధ్యతగా మనం ఆలోచించాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా తెలిసి తెలియక చిన్నగా ఏదైనా చిన్న పొరపాటుగా తగిలినప్పుడు కూడా దాన్ని ఓర్పుతోటి సర్దుకొని పోవడం, చిన్న విషయాన్ని పెద్దది చేసుకోకుండా ఉంటే అందరికి బాగుంటుంది. అది పెద్ద దెబ్బ తగిలినప్పుడు దాన్ని పట్టించుకుంటే పర్వాలేదు. ఏదైనా చిన్నగా ఒక చేయి తగలటమో ఏదన్నా తగిలినప్పుడు అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన బండికి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు మనం ఆ విషయాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, పట్టించుకోవాలి. అదొకటి. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. దానికి మనం ఎదుటి వ్యక్తి మనకు అడ్డం వచ్చినా మనం వెళ్ళి అతను టచ్ చేయకపోయినా సరే వాడిని కోపగించుకొని మాట్లాడటం, వాడు మనల్ని మాట్లాడటం, ఇలాంటి ఎన్నో జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఆటోలో వాళ్ళు కూడా ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తారు, మరో చేత్తో చెవుకాడ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ పోతూ ఉంటారు. అది ఇంకా ప్రమాదం.
ఎందుకంటే బాధ్యత. మన ఆటోలో ప్యాసింజర్లు ఉంటారు. మనం నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఏదైనా జరగకూడని ఇబ్బంది జరిగినప్పుడు దానివల్ల ఆ కుటుంబాలకు ఎంత ఇబ్బంది. ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే ఈ రోజుల్లో ఆ దెబ్బ మానాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు రోజులు వేరే, ఇప్పుడు రోజులు వేరే కదా. తొందరగా గాయం అయితే గాయం మానాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దయించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ వచ్చినప్పుడు మన వెహికల్ని పక్కకు పెట్టుకొని చక్కగా మాట్లాడుకొని వెళ్తే చాలా బాగుంటుంది. చాలామందికి కూడా మంచి జరుగుతుంది. లేదంటే అసలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, దేవుడి వల్ల అందరూ కూడా చక్కగా ప్రయాణం చేయాలి. కానీ సమయం అనుకూలించి ఉండదు ప్రతిసారి కూడా. బట్టి ఒక నిమిషం సైడ్ పెట్టుకొని మాట్లాడేసుకొని వెళ్తే చాలా మంచిది. మనం వెళ్ళే చోటకి 5 నిమిషాలు లేట్గా వెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని ఒక బాధ్యతగా ఆలోచించి మీ ఫ్రెండ్స్కి మీరు చెవులో ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ వెళ్ళకూడదండి, దీనివల్ల ఇబ్బంది అండి అని చెప్పి మీ ఫ్రెండ్స్కి మీరే ఒక బాధ్యతగా చెప్పండి. అంతే తప్పితే అతను ఎవరో చెవులో ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నాడు, మేము కూడా అక్కడ ఫోన్ చేద్దామని చెవులో పెట్టుకుని వెళ్తే అన్ని వేళలా ఒకే రకంగా ఉండదు. సమయం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. దయించి ఆలోచించండి. మనం చేసే నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఫ్రెండ్, మీరు ఒక బాధ్యతగా 10 మందికి తెలియచెప్పండి. విషయాన్ని 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ బ్రదర్.